సమూయేలు మొదటి గ్రంథము అదే 18వ అధ్యాయంలో 4వ వచనాన్ని చదువుదాం. ఈ గిఫ్ట్లు వచ్చి కొంచెం విచిత్రంగా ఉంటాయి, కానీ ఇవి చాలా శ్రేష్టమైనవి. మరియు యోనాతాను తన దుప్పటిని, తన కత్తిని, తన విల్లును, నడికట్టును తీసి దావీదునికి ఇచ్చాను. మొట్టమొదటిగా పిల్లరా మనం ఒక్కొక్కటిగా ఆలోచన చేద్దాం. 4 విషయాలు. 4 బహుమతులు. ఓకే, ఆ 4 విషయాన్ని పిల్లరా మనం ఆలోచన చేద్దాం. దీని యొక్క భావం అద్భుతం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొట్టమొదటిగా పిల్లరా యోనాతాను దావీదుని ప్రేమించి ఇచ్చినటువంటి మొట్టమొదటి బహుమతి ఏంటి అని అంటే, అందరూ చెప్పండి, దుప్పటి. కప్పుకునేది కాదు. ఈ దుప్పటి ఎలాంటిదంటే, మీరు అందరూ అనుకుంటున్నారు మనం కప్పుకుంటాం కదండి చలియకుండా, అది అనుకుంటున్నారు కదా మీరు. ఆ దుప్పటి కాదు. పూర్వకాలంలో పిల్లరా రాజులు ధరించేటువంటి పై వస్త్రాన్ని ఏమనేవారు? చూడండి, ఇక్కడ ఎవడ వేయలేదు ఈరోజు. ఒక్కొక్కసారి లోన నెక్ టీషర్ట్ లాంటిది ఏదో వేసి పైన ఇంకోటి ఏదో వేస్తారు కదా. మగోళ్ళనే కాదు, స్త్రీలు కూడా అలాంటి వేసుకుని కనబడుతుంటారు ఒక్కోసారి. పై వస్త్రం అన్నమాట. మీకు అర్థమవుతుందా? పూర్వకాలంలో పిల్లరా రాజులు పై వస్త్రాన్ని ధరిస్తూ ఉండేవారు. లోన ఏదో ఒకటి ఉండేది పిల్లరా, అది కనబడుతూ ఉంటుంది అందరికీ. కానీ దానికి మించి మరలా ఒక యూనిక్ కలిగినటువంటి ఒక ప్రత్యేకమైన వస్త్రాన్ని వారు ధరిస్తూ ఉండేవారు. దాని మీద ఉండే డిజైన్ కానీ, దానికి ఉండేటువంటి ఆ క్వాలిటీ కానీ మరలా అలాంటి వస్తువు ఇంకెక్కడ ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి ఒక శ్రేష్టమైనటువంటి దుప్పటిని పిల్లరా రాజులు వారు కలిగి ఉంటూ ఉండేవారు. అయితే ఇప్పుడు మరి యోనాతాను తండ్రి ఎవరు అని అంటే ఒక గొప్ప రాజు. కాబట్టి మరి ఈ దుప్పటి మనవడిదో లేకపోతే ఆ నాన్నదో తెల్లదు, కానీ మొత్తానికి తీసేసుకుని ఎవరికి ఇస్తాడట? ఇదిగో దావీదు, నీ మీద నాకున్న ప్రేమకు, ఆ స్నేహానికి చిహ్నంగా, గుర్తుగా ఈ దుప్పటిని తీసుకో అని ఇచ్చాడట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలుంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, అయితే ఇక్కడ ఈ యొక్క దుప్పటి నేటి దినాన పిల్లరా ఆత్మీయ పరిభాషలో దేనికి సాదృశ్యంగా ఉంది? యోనాతాను పిల్లర దావీదును ప్రేమించి ఒక దుప్పటిని ఇచ్చాడు. ఈరోజు పిల్లరా యేసుక్రీస్తు ప్రభువారు కూడా మనలందరినీ ప్రేమించి మనం నాశనం కాకుండా ఉండడానికి పిల్లరా ఆయన ఈ లోకానికి వచ్చి రక్షణ అనే వస్త్రాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1వ వచనాన్ని చూద్దాం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును. 10వ వచనం చదవండి, 10వ వచనం చదవండి. శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లు కుమారుణ్ణి రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లు కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు, నీతి అను పై బట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను, నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు పిల్లరా మనలాంటి వారిని ఆయన ప్రేమించి ఆయన మన మీద ఉన్నటువంటి ఆ స్నేహానికి పిల్లల చిహ్నంగా ఆయన ఈ లోకానికి వచ్చి మనకందరికీ ఆయన ఇచ్చినది ఏది అని అంటే రక్షణ వస్త్రం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మనకి రక్షణ వస్త్రాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు అని అంటే, అప్పటికి పిల్లరా మనకున్నటువంటి వస్త్రాలు మలినమైపోయాయి.
పిల్లరా అవి పాపముతో నింపబడ్డాయి, అవి పిల్లరా రక్తముతో నింపబడ్డాయి. అలాంటి మలినమైపోయినటువంటి వస్త్రము కలిగినటువంటి నిన్ను విడిపించి ఒక ప్రశస్తమైన వస్త్రమును నీకు తొడిగించాలని, పిల్లరా రక్షణ వస్త్రాన్ని నీకు తొడిగించాలని, నీతి అనే పైబట్టను నీకు అనుగ్రహించడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలుంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన ఈ లోకానికి రావడం ద్వారా పిల్లరా ఆ రక్షణ వస్త్రాన్ని మనకి ఇవ్వడం ద్వారా ఈరోజు పిల్లరా మనమందరమును పాపము నుండి శాపము నుండి మనం ఏం చేయబడ్డాం? విడిపించబడ్డాం. ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మనల్ని ప్రేమించకపోతే, ఆయన పిల్లరా మనతో స్నేహము చేయకపోతే ఈ రక్షణ అనే వస్త్రం మనకి అనుగ్రహించబడి ఉండేది కాదు. ఈ మాటలుంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఆయన మనతో స్నేహం చేస్తున్నాడు కనుకే పిల్లరా మనతో ఉన్న స్నేహాన్ని ఆయన ప్రేమించి ఆయన ఏమిచ్చాడు? రక్షణ అనే వస్త్రాన్ని మనకి ఇచ్చాడు. కానీ ఈరోజు చాలామంది ఈ రక్షణ వస్త్రాన్ని మరలా మలినం చేసుకుంటున్నారు. ఈ రోజుల్లో పిల్లలు చాలామంది ఈ రక్షణ అనే వస్త్రాన్ని మరలా అపవిత్రం చేసుకుంటున్నారు. ఈ రోజుల్లో పిల్లలు చాలామంది ఈ రక్షణ అనే వస్త్రాన్ని మరలా పాపం అనేటువంటి మచ్చలతో నింపుకుంటున్నారు. ఈ మాటలుంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఇలా బ్రతుకుతావని కాదు, నువ్వు ఇలా జీవిస్తావని కాదు, నువ్వు ఇలా తయారవుతావని కాదు, ఆయన ఒక ప్రశస్తమైన వస్త్రం నీకు ఇచ్చింది. నిన్ను ఒక ప్రశస్తమైన వాడిగా, నిన్ను ఒక ప్రశస్తమైన దానిగా దేవుడు చూడాలనే కదా ఆయన ఒక విలువైనటువంటి పైబట్టను, నీతి అనేటువంటి పైబట్ట, పిల్ల రక్షణ అనే వస్త్రాన్ని నీకు ధరింపజేస్తే ఈరోజు వాటిని పీకేసుకుని మరలా మలినమైన వస్త్రాలతోనే నువ్వు జీవించడానికి ఇష్టపడుతున్నావంటే ఎంత భయంకరమైన పరిస్థితి ఒకసారి ఆలోచన చేద్దాం. ఈ మాటలుంటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నా జీవితము ఆ విధంగా మారడానికి ఎంత మాత్రం వీలు లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభు మరొకసారి మాట్లాడుతున్నాడు. నీ రక్షణ వస్త్రము ఒకవేళ నెడితినాన్న చినిగిపోయినట్లయితే, నీతి అనే పైబట్టను నువ్వు పాడు చేసినట్లయితే కనుక ఈ ప్రత్యేకమైన దినాన్న దేవుని సన్నిధిలో అడుగు మరలా, దేవా నీవు నన్ను ప్రేమించి రక్షణ అనే వస్త్రాన్ని నాకు అనుగ్రహిస్తే ఈరోజు దాన్ని నేను మరలా మలినం చేస్తాను. ఈరోజు నన్ను ప్రేమించి నా కొరకు నీవు నీతి అనే పైబట్టను నాకు ఇస్తే ఈరోజు నేను మరలా దానిని కూడా నేను అపవిత్రం చేస్తాను. కేవలం నా తలంపులు, నా ఊహలు అంత చెడ్డవి నాయన, అవి నీకు ఎంత మాత్రం అనుకూలంగా లేవు. నేటి దినాన మరొక్కసారి నా జీవితాన్ని నేను సరి చేసుకుంటున్నాను ప్రభువా, నా అనుభవాలను నేను మార్చుకుంటున్నాను, నీకు మరొక్కసారి నేను ప్రీతికరంగా జీవించాలనుకుంటున్నాను అని నీవు నేటి దినాన నీ దేవునితో నీవు ఒక ఒడంబడిక చేసుకోగలిగితే, ఒక తీర్మానము చేసుకోగలిగితే, దేవుడు రాబోతున్న దినాల్లో ఆయన నీతో స్నేహం చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు.